అప్పు అంటే పుట్టెడు భయం ఎవ్వలకైనా తెచ్చుకునుడు అల్కగానే కట్టుడే చాలా కష్టం. వచ్చే ఆమ్దానితో సంబంధం లేకుండా మిత్తి పెరుగుతూనే ఉంటది. చేతుల పైసలు ఆడలేదనుకో ఈ మిత్తిలు కడతానికి కూడా అప్పు చేయాల్సిన కథ అవుతుంది. అందుకే అప్పు తెచ్చుకునే కాడ ఒకటికి 4 మాటల ఆలోచన చేస్తారు. ఎన్ని రోజులైనా కట్టాల్సింది మనమే కాబట్టి గా భయం ఉంటది. కానీ సర్కారు వాళ్ళకేం భయం? అప్పు తెస్తే వాళ్ళేమన్నా కట్టేది ఉందా? పన్నుల పేరు మీద మనమే కదా కట్టేది. అందుకే దంచినట్టుండ్రు పో. బంగారు తెలంగాణ అప్పుల భాగోతం బాగున్నది పో. కిస్తీలకు మిత్తిలకి ఏడాదికి ఎంత కట్టాలనో ఎరికేనా? 62,000 కోట్ల రూపాయలు. తెలంగాణ వచ్చిన కొత్తల 11,000 కోట్లే కడుతున్న. 62,000 కోట్ల 32,000 కోట్లు మిత్తిలకే పోతున్నదంటే కథ ఎట్లున్నదో చూడండిగా. 7 ఏళ్ల కిందట ఉత్త 5,000 కోట్లే ఉండే. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టడానికి లెక్కలు తీస్తే తవ్వుతా ఉంటే అప్పుల కుప్పలు బయట పడుతున్నాయట కొత్త సర్కార్కు. మొన్ననే శ్వేతపత్రం చెప్పిరి 6,71,000 కోట్ల అప్పు ఉందని. అందులో ఎక్కువ మటుకు ప్రాజెక్టుల పేరు మీద తెచ్చిందేనట. ఇప్పుడు యాన్యువల్ పే బ్యాకే ఈ ప్రాజెక్ట్ మీద 13,000 కోట్లలో పోతుంది. మళ్ళా మార్కెట్ ఉన్న రేట్ కంటే ఎక్కువ మితికి తెచ్చిరట్టుల్లో ఇచ్చిన వాళ్ళు ఊకోరు కదా. టయానికి కిస్తీలు కట్టకుంటే లాపర్వా చేస్తే మొండోళ్ళని ప్రచారం అయ్యి ఇచ్చేటోళ్ళు ఇయ్యరు, కొత్త బాకీలు పుట్టాయి. కాబట్టి తల తాకట్టు పెట్టైనా సరే కట్టాల్సిందే. ఇకేమున్నది, పాత బాకీలు కట్టడానికి కొత్త బాకీలు, ఈ బాకీలు కట్టడానికి మళ్ళా బాకీలు. ఇదో నిరంతర ప్రక్రియ అయ్యింది అనుకో రాదుండ్రి. కానీ పాత సర్కారు వాళ్ళేమో అప్పులని మమ్మలం బదలం చేస్తారేంది? 50 లక్షల కోట్ల సంపద తయారు చేసినాము అనబట్టిరి. నిజంగానే గంతగనం తయారు చేస్తే గింత బాకీలు ఎందుకైనట్టు, ఫస్ట్ నాడు జీతాలు ఎందుకు అయ్యానట్టు, పథకాలకు పైసలు ఎందుకు అందనట్టు. ఎన్ని తిప్పలున్నా మేము చెప్పిన 6 గ్యారెంటీలు అయితే ఆపము అని కొత్త గవర్నమెంట్ అంటున్నది. చూడాలి మరి ఎట్లా చేస్తారో.